నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి లోకేష్. నర్సరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మల. మోదీ, చంద్రబాబు వచ్చాక పరిస్థితులు మారాయన్న నిర్మలా సీతారామన్. గత పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఏపీలో ఎల్నినో ప్రభావంపై సీఎస్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్ ని ఆధునీకరించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయని అన్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు పారిపోయేలాగా వైసీపీ పాలన సాగించిందని విమర్శలు గుప్పించారు. కూటమి పాలనలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని అన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకువస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రైట్ కారిడార్స్ కూడా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. ఈ రోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా నేను కోరుతున్నా. రైల్వే స్టేషన్లు కేవలం రైలు ఎక్కి దిగేదని కాదు, రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. ఈ రోజు ఒక పక్కన అమరావతిని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతిలో భవనాలు కడతమే సరిపోదు. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 అనుసంధానం చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈ రోజు అమరావతి తయారు చేస్తున్నారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని మనందరం నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికి దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నేతలు అధికారంలోకి వచ్చాక దేశంలో పరిశ్రమలు పూర్తిగా మారాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికి రుణాలు ఇవ్వాలో నిర్దేశించేవారని, కానీ ఇప్పుడు బ్యాంకులు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి అర్హులైన వారికి అండగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధాని మోదీ ఆలోచన అని తెలిపారు. 2004 నుంచి 2014 మధ్య కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఫోన్ కాల్స్ ద్వారా తమకు కావలసిన వారికి రుణాలు ఇప్పించుకునేదని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆ విధానానికి స్వస్తి పలికిందని విమర్శించారు. మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ
ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పల్నాకి ఇవ్వు వద్దని చెప్పడం లేదు. గ్రామంలో ఉండి అర్హత ఉంటే వాడికి ఇప్పించమంటున్నాం. ఎవరిని వదలవద్దు, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు అది. బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే నిలబెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం అందించిన సహకారంతోనే రాష్ట్రం తిరిగి గాడిన పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఒకప్పుడు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి రుణాలు ఇవ్వటం శుభ పరిణామమని తెలియజేశారు. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐజీ రాజకుమారి, డైరెక్టర్ ఐఎన్పిఆర్ కెఎస్ విశ్వనాథన్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ గా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాచవరం సీఐ చంద్రశేఖర్ సూచించారు. మాచవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ మొదలగు యాప్స్ లలో ఎక్కువగా మంది మోసాలకి గురవుతున్నారని, గృహిణులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎక్కువగా ఆన్లైన్ మోసాలకి గురవుతున్నారని తెలిపారు. వర్క్ ఫ్రం హోం పేరుతో నిరుద్యోగ యువతను, గృహిణుల్ని, విద్యార్థుల్ని నేరగాళ్లు ఆకట్టుకుంటున్నారని తెలిపారు.
యువతే లక్ష్యంగా ఆన్లైన్ డేటింగ్ యాప్స్ నడుస్తున్నాయని, ఇటువంటి డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిత్యం జరిగే ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాచవరం చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఒక విజ్ఞప్తి. ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ఈ అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, తర్వాత ఇవన్నీ కూడా టెలిగ్రాము, ఇవన్నీ వాడి చాలా మోసాలు పోతున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ చూసి ఎక్కువగా మా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో చీటింగ్స్. దాంట్లో ముఖ్యంగా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్ ఏం చేస్తున్నారంటే ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారు. ఆ రీల్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే పార్ట్ టైం జాబ్ అని, లేకపోతే ఇమ్మీడియట్ జాబ్ అని రకరకాల పోస్టులు ఉంటున్నాయి. దాంట్లో ఆ పోస్ట్ కింద ఒక వెబ్ అడ్రస్ ఇచ్చి క్లిక్ చేయమంటున్నారు. అది క్లిక్ చేయడంతో అదేమో టెలిగ్రామ్కి లింక్ అవుతుంది, టెలిగ్రామ్కి కానీ వాట్సాప్కి కానీ లింక్ అవుతుంది. ఆ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళని క్యాచప్ చేసి నీకు ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పిస్తాను, లేకపోతే నీకు పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాను, ఇమ్మీడియట్గా నీకు ఇది వస్తుంది అని చెప్పేసి నీ యూజర్ ఐడి, పాస్వర్డ్ చెప్పమంటాం, లేకపోతే క్యూఆర్ కోడ్ పెట్టి ఇంత డబ్బులు వేయమంటాం, ఫోన్పే డబ్బులు వేయమంటాం. ఇవన్నీ చేయడంతో వీళ్ళు ఇమ్మీడియట్గా డబ్బులు వేస్తున్నారు. డబ్బులు వేసి అటువైపు నుంచి రెస్పాన్స్ రాక మాకు 1930 కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా కూడా ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి మోసాలకి తావు లేకుండా ఎవరు కూడా మోసపోకూడదని మా విజ్ఞప్తి. అలాగే ఈ హౌస్ వైఫ్స్ ఉంటున్నారు ఇళ్లలో, ఈ లేజర్ టైంలో ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ పేజ్లో కనబడిన సారీస్ కానీ, జ్యువెలరీస్ కానీ వాటికి అట్రాక్ట్ అయ్యి వాటికి ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆర్డర్ చేయడానికి అటువైపు నుంచి కొన్ని రకాల చీటింగ్స్ చేస్తున్నారు. సపోజ్ శారీ ఉందంటే 350 రూపీస్ శారీ ఉంటుంది అని 350 కొట్టించుకుంటున్నారు. దీనికి డెలివరీ ఛార్జెస్ ఇంకో 200 అవుతుంది అని అంటున్నారు. ఈ డెలివరీ ఛార్జెస్ మీకు ఫ్రీగా ఇవ్వాలి అంటే ఇంకో శారీ ఆర్డర్ చేయండి అంటున్నారు. విజయవాడ నగరాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు త్వరలో గొప్ప శుభవార్త చెప్పబోతున్నామని, కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 2, 3, 4, 5 డివిజన్లలో రోడ్డు పనులని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తో కలిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్లతో అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేశామని, రోడ్లు వేసినా, డ్రైనేజీ పనులు చేసినా, ఇతర అభివృద్ధి పనులు ఏది చేసినా కూడా ఏ పనులు జరగాలన్నా ఒక తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని తెలియజేశారు. అలాగనే కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు త్వరలో గొప్ప శుభవార్త చెప్పబోతున్నామని, కొండ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయబోతున్నామని, దీని ద్వారా ఎంతో మంది కొండ ప్రాంత ప్రజలకు మేలు జరగబోతుందని, వారి చిరకాల కోరిక తీర్చిన ప్రభుత్వంగా కూటమి సర్కార్ నిలుస్తుందని అన్నారు. మాచవరం డౌన్లో చిరకాలంగా ఉన్న సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక నిధుల్ని కేటాయింపు చేసుకుని నేను మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్తో 7 కోట్ల రూపాయలతో ఈ కొండ మీద నుంచి వర్షం వచ్చినప్పుడు మట్టితో కలిపి వచ్చే వరద నీరుని ఇక్కడెక్కడా కూడా రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ నిల్వ ఉండకుండా చిన్నగా కాలువలోకి వదిలే విధంగా, డ్రైన్లోకి వదిలే విధంగా ఏర్పాటు చేయడానికి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది మాచవరానికి చిరకాలమైన సమస్య. దాంతోపాటు కొన్ని రోడ్ల కోసం అటు డెంటల్ కాలేజీ పక్క రోడ్డు కానివ్వండి, క్రీస్తుపారం రోడ్డు కానివ్వండి, వీటన్నిటి కోసం ఇవాళ 4 కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 11 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క ఫండ్ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం మీద, విజయవాడ మీద, అభివృద్ధి మీద చిత్తశుద్ధితో చేసిన సహాయం కాబట్టి దానికి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. క్రీస్తురాజపురం రోడ్డు 2014-19లో ఆ రోజున్న పరిస్థితులను బట్టి
7 కోట్ల రూపాయల ఆ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నిధులు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం మారే నాటికి 4 కోట్ల చిల్లర ఖర్చు పెట్టడం, ఒక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆ డబ్బుతో మిగతా మిగిలిన 3 కోట్లతో అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆనాడు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏ రోడ్డు వేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఏ రోడ్డు కానీ, ఒక డ్రైన్ గేజ్ కానీ, ఒక స్ట్రామ్ వాటర్ కానీ, ఏదన్నా విజయవాడ నగరానికి ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చూసాం మనం ఎన్నో రోడ్లు. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, ఇవాళ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను వారి వెనక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం, అన్నిటిగా వారు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయన తీసుకొచ్చిన కృషి వల్లే ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అతి త్వరలో ఇవాళ అమరావతిలో భాగమైన ఇది విజయవాడ నగరం కూడా అమరావతి అంత అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరిక భాగంగా ఈ గుణదల కొండ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే పేదవారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా పోరాడి జీవో నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను చేపట్టిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. అధికారులు ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పూర్తిగా చదివి నాణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల్ని స్థానికంగానే స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యల్ని సంబంధించిన అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 4 శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 విడతలుగా విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వయంగా మన జిల్లా హెడ్ అండ్ కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా రావడం జరిగింది. సమస్యలు కూడా వాళ్ళందరూ కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం, గత జగన్మోహన్ రెడ్డి గారు కాగితాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని అది ఒక అభియోగం. తర్వాత ఇవ్వకూడని ప్లేస్లో కొంత ఇచ్చారు, కోర్టులు దాన్ని రద్దుపరిచినని. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ భాగం అమరావతి కోర్ ఏరియాలో ఆ రోజున ఆయన వేరే దురుద్దేశంతో ఇచ్చిన పట్టాలు, దానిలో అక్కడ రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల ఆయన అది రద్దుపరచడం, అది కోర్టులో ఉన్న సబ్జెక్టు. ఏదైనా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ఒక సెంటు కాకుండా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి దానికి అనుకూలంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇచ్చి వీళ్ళందరూ కూడా సైట్లు ఇవ్వడానికి చేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా పెన్షన్లు కూడా స్లోగా ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవి కానీ మరి ఇక్కడికి వచ్చి ఇవాళ వచ్చిన దాంట్లో 85 అర్జీలు మనకు రావడం జరిగింది. దాంట్లో హౌస్ సైట్స్ కోసం 30 మంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ పెన్షన్స్ 47 మంది, కరెంటు పనులకు 3, అదే స్పోర్ట్స్ అకాడమీ కోసం 1, సివిల్ సప్లైస్ దాంట్లో కొన్ని కార్డులు అని చెప్పి 2, సిఎంఆర్ఎఫ్ అని 1, ఎడ్యుకేషన్ 1. అంటే మిగతా అన్ని కూడా తక్కువ. నేను చెప్పినట్లుగా 30 మంది హౌస్ సైట్ల కోసం, 47 మంది ఈ యొక్క పెన్షన్ కోసం. సో ఇవన్నీ కూడా ఈ ద్వారా మరి కలెక్టర్ గారు రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే అక్కడి నుంచి కూడా కొన్ని శాంక్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా ఒక నెల ఒక నియోజకవర్గం అని చెప్పి దాంట్లో 4 సార్లు
విజిట్ అని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా మరలా కూర్చుని ప్రతి కార్యకర్త నాయకుడికి అండగా ఉండేందుకు జగన్ 2.0 సూపర్ యాప్ రూపొందించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. ముందుగా జగన్ 2.0 సూపర్ యాప్ ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల మరియు పార్లమెంటు కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, డివిజన్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. జగనన్న 2.0 సూపర్ యాప్ ను నిన్న పార్టీ అధినేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారని, జిల్లా వ్యాప్తంగా ముఖ్య నేతలు అందరూ కూడా నేడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే మా నాయకుడు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగనన్న 2.0 సూపర్ యాప్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో దానికి అనుగుణంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా జగనన్న 2.0 సూపర్ యాప్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దలు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల గారు, అనుబంధ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి వార్డుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానివ్వండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పార్టీకి కానివ్వండి, అదేవిధంగా ప్రజానికానికి చేరువయ్యే విధంగా ప్రతి కార్యకర్తకి ఒక అనుసంధానంగా ఉండే విధంగా ఈ యొక్క యాప్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. నిన్నటి నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఏ నిమిషం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఆయన ప్రారంభించిన వెంటనే ప్రతి ఒక్కరి గారా వాళ్ళ ఫోన్లలో ఈ యొక్క యాప్ ఎక్కించుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అబద్ధాలు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టే విధంగా మా ప్రతి కార్యకర్త గారా ఈ యాప్ ద్వారా బయట ప్రజానికానికి వాస్తవాలు తెలిపే విధంగా ప్రతి ఒక్కరి గారు సిద్ధంగా ఉన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. 2 సంవత్సరాలలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, రాబోయే 3 సంవత్సరాలలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గత 24 నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. దాదాపు 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గుణితల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 98.68 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని సహకారంతో ఈ ప్రాజెక్టుని సాధించామని తెలియజేశారు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవటమే మా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రతి హామీని నెరవేరుస్తూ గత 24 నెలల పరిపాలనలో అన్ని రకాలుగా కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాం. నియోజకవర్గ అభివృద్ధి 550 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధిని తీసుకెళ్ళాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితులు మెరుగ్గా లేకపోయినా సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎక్కడా లోటు రానియకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఈ నియోజకవర్గం ఈరోజు 550 కోట్ల రూపాయలతో ఈ 24 నెలల్లో
ముందుకు తీసుకెళ్ళాం. 400 కోట్ల రూపాయలు అభివృద్ధిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రైమరీ హెల్త్ కానీ, స్కూల్ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ నిర్మించాం. ఎంపీ లాడ్స్ తీసుకొచ్చాం. అంతేకాకుండా గుణదల దగ్గర 40 సంవత్సరాల సమస్య అయినటువంటి రైలు ఓవర్ బ్రిడ్జ్కి 98 కోట్ల రూపాయలతో మొన్నే ఎంపీ సహకారంతో దాన్ని కూడా సాధించాం, శంకుస్థాపన చేసాం, పనులు మొదలు పెడుతున్నాం. అట్లాగే ఈ నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ శాశ్వత పరిష్కారం కోసం, తాగునీరు శాశ్వత పరిష్కారం. ఇంతవరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఓన్లీ ఒకటే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది. ఆ హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర నుంచే వాటర్ని ప్యూరిఫై చేసి విజయవాడ నగరానికి మొత్తం సప్లై వెళ్తుంది. అమృత్ స్కీమ్ కింద ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్. విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంట్లో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం గిరిపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడారు. నగరంలో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ శాస్త్రీయ పద్ధతుల్లో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ట్రాక్టర్ ఆధారిత ప్రత్యేక యంత్రాలు, బోట్ల సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు, చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను తొలగిస్తున్నామని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి లోకేష్. నర్సరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మల. మోదీ, చంద్రబాబు వచ్చాక పరిస్థితులు మారాయన్న నిర్మలా సీతారామన్. గత పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఏపీలో ఎల్నినో ప్రభావంపై సీఎస్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.